ప్రభుత్వంలో అధికారంలో ఉన్న నాయకులందరూ కూర్చుని రేషియాగా మాట్లాడుకున్నారు. ఆ రేషియా ప్రకారం ఇవాళ కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులు అనేవి అనౌన్స్ చేయడం జరుగుతుంది. అది మంచి పోస్ట్ పోలా లేదా అనేది, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి అధికారులు కానీ అందరూ ప్రజాప్రతినిధులు అందరూ ఒకే ఒక విషయం చెప్పారు సార్, ఇవాళతో అయ్యేది కాదు. మనం అంతా అంటే వైఎస్ఆర్సీపీ అనుకున్న ఉదాహరణకి వైఎస్ఆర్సీపీ ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని ఎడగొట్టగా చూస్తుంది. కాబట్టి మనం అందరం సమయంతో ఉండాలి. ఎవరికి ఏ పదవి వచ్చినా మీరందరూ దీన్ని ఖండించకూడదు అనేది పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి నాయకులు కానీ ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి నామినేటెడ్ పదవులు అనేది సంవత్సరం 2 సంవత్సరాలు మారుతూ ఉంటాయి. కాబట్టి 5 సంవత్సరాల్లో అందరికి అవకాశం ఇస్తారు. అందుకే అందరిని తొందరపడద్దు, ఆశావాహులను కూడా కూటమి ప్రభుత్వం కూటమి ఉన్న అధికారులు మామూలుగా కూటమి నాయకులు అందరికీ పదవులు ఎక్కడేస్తారు కాదండి. అందరికీ పదవులు ఏంటి, ఎందుకు ఇలా ఆశ పెడతారు? అందరికీ పదవులు ఇవ్వడం ఏ పార్టీకైనా సాధ్యమా భారతదేశంలోని? అదే సార్, ఆశ పడుతున్న వాళ్ళు ఆశ అందరూ పడతారండి. ఎవరు పడరు చెప్పండి, ఒకటి పేరు చెప్పండి ఆశ పడిన వాళ్ళని. ఇదిగో నాకు ఆశ లేదు, నాకు ఏ పదవి ఉందని 100లో ఎంతమంది చెప్తారు మీరు? 100లో చెప్పండి. ప్రతి ఒక్కరికి ఆశ ఏదో మాకు వస్తే బాగుంది. వరమ గారు, నేను ఒక విషయం చెప్తున్నాను సార్, ఓటర్లు అందరూ నాయకులు కాదు, అర్థమైందా? నాయకులు సపరేట్ గా ఉంటారు. అలాగే వాళ్ళ సీట్లు త్యాగం చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. పిఠాపురం నుంచి వరమ గారు అవ్వచ్చు, ఇలా చాలా సార్ల నుంచి. అలాంటి వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి పదవులు ఇవ్వాలని నేను చెప్పేది అదే. కానీ నాయకు ఆశించిన వాళ్ళన్నా మీరన్నట్టు అందరూ ఆశిస్తారు పదవులు అనేది. దాని అర్హులను చూసి ఇవాళ కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ మీరంటే 4-5 రోజుల్లో పదవులు అనేవి అలంకరిస్తారు. అలాగే ఏంటి సంవత్సరానికి మారితే ఓకే. మరొక విషయం ఏంటి, మాజీలు ఎవరైతే ఉన్నారో గతంలో తప్పులు చేశారన్న వాళ్ళందరినీ కూటమి పెద్దలే కొంతమంది వాళ్ళకి ఆశ్రయిస్తున్నారు, వాళ్ళకి అండదండలు లభిస్తున్నాయని. ఎందుకు లేకపోతే అరెస్టులు చేయరు? ఇంత దోపిడీలు చేశారు, ఇంత దొంగలు, ఇంత అన్యాయం చేశారు, వాళ్ళకి మించిన వాళ్ళు ఎవరో లేరు, ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అన్నారు. కానీ ఎక్కడ ఏమీ అరెస్టులు కనిపించట్లేదు, ఏం కనిపించట్లేదు. మరొకటి రెడ్ బుక్ కోసం నేను అంబటి గారు, నీకేమైనా దమ్ము ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేయవయ్యా, నీ రెడ్ బుక్కి నా ఇంట్లో కుక్క కూడా భయపడదని చెప్పి బహిరంగంగానే వాళ్ళు మాట్లాడే పరిస్థితి. ముందున్న ముసలి పండుగ ఎందుకు సార్ రాంబాబు గారు అంత తొందరపడిపోతాం? ఎందుకంటే అన్నిటికీ ఒక టైం అనేది ఉంటది, ఆ టైం రావాలి. అలాగే వీళ్ళు ఎవరెవరికి అన్యాయం చేశారో వాళ్ళందరూ బయటికి రావాలి. వాళ్ళు బయటకు వచ్చి కేసులు పెట్టి లేకపోతే కూటమి ప్రభుత్వానికి మినిస్టర్ గారికి ఏంటండి వాళ్ళందరికీ మీరే అండదండలు ఉన్నాయని చెప్పి డైరెక్ట్ గా కోడేకి వస్తున్నది, లేకపోతే ఇన్ని రోజులు ఎందుకు ఉంటుందని. చిన్నపరెడ్డి గారు, ఎవరు అండదండలు ఉన్నాయండి మీకు కూటమి నుంచి? వీళ్ళు గ్లోబల్ ప్రచారం చేసుకుంటా తిరగటం తప్పితే వీరు ఒక్కరిని కూడా, నేను చెప్పా కదా, కాకినాడ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మాట ఏంటంటే కాకినాడలో బట్టలు వడదీసి తిప్పుతానన్నారు మా ఎమ్మెల్యే క్యాండిడేట్ ని. ఎన్నిసార్లు వడదీసి చూపించారు సార్? బట్టలు వడపడతీయటం కాదు కదా, కనీసం అరెస్ట్ చేయడానికి కూడా ఏమీ లేక పవన్ కళ్యాణ్ గారు కాకినాడ